వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో డేస్, ఈవెంట్స్, థీమ్స్ ఈ మూడు అంశాలను తెలుసుకుందాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే ఇందులోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉన్నది. సో చూసాం ఇప్పటివరకు గ్రూప్ 1లో వచ్చింది, తెలంగాణలో గ్రూప్ 2లో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో వచ్చింది. సో ఏ ఎగ్జామినేషన్ అయినా ఒక మార్కు మీకు తప్పనిసరిగా తీసుకొని వచ్చే డేస్, ఈవెంట్స్ అన్నీ జనవరి నుంచి జూన్ 30వ తేదీ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ డేస్, ఈవెంట్స్, థీమ్స్, అదే వాటితో ముడిపడి ఉన్న జీకే అంశాలు కానీ కరెంట్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో ముందుగా జనవరి నుంచి. సో జనవరి 1 మనకు 65th ఫౌండేషన్ డే ఆర్ రేజింగ్ డే ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో DRDO అని అంటాం. అయితే ఇది థీమ్ ఏం లేదు. సో DRDO మనకు 1958లో ఎస్టాబ్లిష్ చేసినారు. రక్షణ రంగ పరిశోధన సంస్థగా చెప్పుకోవచ్చు. సో ఇటీవలి కాలంలో భారతదేశంలో పెద్ద ఎత్తున రక్షణ రంగంలోని వస్తువులను మనమే తయారు చేసుకుంటూ ఉన్నాం. ఇండిజినైజేషన్ ఆఫ్ ద లిస్ట్ అంటాం. అంటే మొత్తం వస్తువులను మనమే తయారు చేసుకోవడం. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అలా కాదని చెప్పి మనమే తయారు చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మనకు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ అని చెప్పి 4 లిస్టులు రిలీజ్ చేసినారు. రైట్. సో ఆ విధంగా మనకు ఎవ్రీ ఇయర్ జనవరి 1 మనకు రేజింగ్ డే ఉంటుంది. ఈ సంవత్సరం జరిగింది మాత్రం 65th ఫౌండేషన్ డేగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 4th జనవరి వరల్డ్ బ్రెయిలీ డేగా చెప్పుకోవచ్చు. సో బ్రెయిలీ ఈయన అందులకు సంబంధించిన ఈ స్క్రిప్ట్ని కనుగొన్నందుకు ఆయన బర్త్డే రోజుని మనకు వరల్డ్ బ్రెయిలీ డేగా జరుపుతూ ఉంటారు. అదేవిధంగా మనకు జనవరి 3 నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా కూడా జరుపుకోవచ్చు. సో ఆ రోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డేగానే మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకు ఈ బ్రెయిలీ డే రోజున 2022లో చెప్తున్నా, 2022లో మన తెలంగాణ మున్సిపల్ యాక్ట్ని బ్రెయిలీ స్క్రిప్ట్లో తీసుకొని వచ్చినారు. సో భారతదేశంలో బ్రెయిలీ స్క్రిప్ట్లోకి తీసుకొని వచ్చిన మొట్టమొదటి మున్సిపల్ యాక్ట్ ఏదంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. రైట్. అండ్ అదేవిధంగా 6th జనవరి మనకు వరల్డ్ వార్ ఆర్ఫన్స్ డే. అంటే యుద్ధం మూలంగా అనాథలు కొన్ని సందర్భాల్లో అవుతూ ఉంటారు, వాళ్ళకు సంబంధించిన రోజుగా చెప్పుకోవచ్చు. సో కేర్ ఫర్ చిల్డ్రన్ ఇన్ హరిబుల్ సిచ్యువేషన్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫేస్ ఆఫ్ పాండమిక్. సో మనకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు జాగ్రత్తలు తీసుకోవడం అన్నది కొంచెం ఇబ్బందికరమైంది. ముఖ్యంగా పాండమిక్ సమయంలో కూడా ఇది తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టింది. అండ్ నెక్స్ట్ మనకు 10th జనవరి వరల్డ్ హిందీ డే జరుపుకుంటాం. సో దీని థీమ్ ఉన్నది ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైట్. సో కృత్రిమ మేధాకు సాంప్రదాయ పరిజ్ఞానము అన్న ఒక ఇతివృత్తం వచ్చేలా మనకు వరల్డ్ హిందీ డే అనేది ఉంటుంది. జనవరి 10th ప్రతి సంవత్సరము వరల్డ్ హిందీ డే నిర్వహిస్తూ ఉంటాము. అండ్ ఈ సంవత్సరము వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ మనకు ఫిజీ దేశంలో జరిగింది, అయితే ఫిబ్రవరి నెలలో జరిగింది. నేషనల్ హిందీ డే మనకు సెప్టెంబర్ 14th నిర్వహిస్తాం. ఇక్కడ ఒకటి మిస్సింగ్ అయింది మనకు, జనవరి 9th. జనవరి 9th ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ సంవత్సరం ప్రవాస భారతీయ దివస్ ఇండోర్ నగరంలో నిర్వహించినాం మనం. ఇండోర్ నగరంలో. సో గయానా అధ్యక్షుడు దీనికి ముఖ్య అతిథిగా హాజరైనారు. సో అది కూడా బాగా ఇంపార్టెంట్. సో మిస్సింగ్ అయినా కూడా నేను కవర్ చేస్తాను, మీకు ప్రాబ్లం లేదు. రెగ్యులర్ క్లాస్లో కూడా మనం చూసాం ఇవన్నీ. బట్ ఇక్కడ అంతా ఒక్క దగ్గర మీకు రావడంతో సో ఈ క్లాస్ విన్నాక అన్నిటిపైన పూర్తిస్థాయి అవగాహన అనేది ఉంటుంది. సో జనవరి 9th ఏ డేగా జరుపుకుంటామంటే ప్రవాస భారతీయ దివస్. 2015 జనవరి 9th 1915 జనవరి 9th మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చేసినారు. అండ్ ఆ తర్వాత ఆయన భారత జాతీయ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినందుకు ఆయన రాకకు గుర్తుగా ప్రవాస భారతీయ దివస్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. రైట్. అండ్ నెక్స్ట్ 11th జనవరి నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే. సో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అవగాహన కల్పించే రోజుగా చెప్పుకోవచ్చు. సో ఇటీవలి కాలంలో మనకు ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, భారతదేశంలో అతి ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్ మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రము, తర్వాత మనకు మధ్యప్రదేశ్, దెన్ గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు. ఇదే క్రమంలో మనకు మానవ అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పి ఒక నివేదిక వెలువడింది. అండ్ ఈసారి థీమ్ ఏంటంటే టు వేర్ బ్లూ టు రైజ్ అవేర్నెస్. అవగాహన కల్పించాలి అని చెప్పి తీసుకొని వచ్చిన ఒక థీమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట 11th జనవరిని.
రైట్. అండ్ భారతదేశంలో మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 23 హ్యూమన్ ట్రాఫికింగ్ను నిషేధిస్తుంది, మానవ అక్రమ రవాణాను నిషేధిస్తుంది. అండ్ నెక్స్ట్ 12th January నేషనల్ యూత్ డే. సో స్వామి వివేకానంద వారి జయంతి. సో ఈ సందర్భంగా నేషనల్ యూత్ డే జరుపుతాం. August 12th వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ యూత్ డే ఉంటుంది. January 12th మనకు నేషనల్ యూత్ డే అనేది ఉంటుంది. మరి ఈసారి థీమ్ వచ్చేసి వికసిత్ యువ వికసిత్ భారత్. ఓకే, సో అంటే వికసించిన యువత వికసించిన భారతము అని మీనింగ్ వచ్చేలా ఈసారి ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. రైట్. మరి స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1893లో చికాగోలో ఈయన గొప్ప ప్రసంగాన్ని ఇచ్చినారు. సో వరల్డ్ పార్లమెంట్ రిలీజన్లో పాల్గొని భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఒకే గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. సో రైట్, ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ 15th January ఇండియన్ ఆర్మీ డేగా చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ 16th January నేషనల్ స్టార్టప్ డే, స్టార్టప్లకు సంబంధించిన రోజు. సో మనకు స్టార్టప్ ఈకోసిస్టంలో భారతదేశం గ్లోబల్గా థర్డ్ ర్యాంకులోకి వచ్చింది. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే. సో మనకు నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నమాట, దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన రోజు ఇది. అండ్ భారతదేశంలో డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లేదా విపత్తు నిర్వహణ చట్టం 2005లో వచ్చింది. అండ్ మరి నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ వ్యవస్థకు నేతృత్వం వహించేది భారత ప్రధానమంత్రి. రాష్ట్రాలలో కూడా ఈ వ్యవస్థలు ఉంటాయి. వీటికి నేతృత్వం వహించేది ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. అండ్ నెక్స్ట్ 23rd January పరాక్రమ్ దివస్ ఆర్ కరేజ్ డేగా జరుపుతాం మనం, పరాక్రమ్ దివస్. సో ఆ రోజు 126th anniversary ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్గా మనం చేసుకుంటూ ఉంటాం. సో అది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 24th January 2 డేస్ ఉన్నాయి. సో ఒకటేమో నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఆర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. రెండు కూడా ఎగ్జామ్కు ఇంపార్టెంట్. సో January 24th 1966న ఇందిరాగాంధీ గారు మరి భారతదేశానికి ప్రధానమంత్రి అయినారు. ఒక మహిళ ప్రధానమంత్రి, ఇప్పటివరకు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన ఏకైక మహిళ వారే. ఇంకెవరన్నా అయితే భవిష్యత్తులో తొలి మహిళగా వారిని చెప్పుకుంటూ ఉంటాం. సో ఆమె ప్రధానమంత్రి అయిన రోజునే నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జరుపుకుంటూ ఉంటాం. అండ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే థీమ్ వచ్చేసి డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్, అంటే మా తరము డిజిటల్ తరము అని మీనింగ్ వచ్చేలా దీనికి థీమ్ని ఎంపిక చేశారు. అండ్ నెక్స్ట్ 24th January నాడు ఇంకొకటి కూడా ఉన్నది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేగా చెప్పుకోవచ్చు. దీన్ని యునెస్కో నిర్వహిస్తూ ఉంటుంది. టు ఇన్వెస్ట్ ఆన్ పీపుల్ ప్రయారిటైజ్ ఎడ్యుకేషన్ అని చెప్పి, అంటే ప్రజలపై ఏమైనా పెట్టుబడి పెట్టాలంటే ముందుగా చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి అని మీనింగ్ చెప్తుంది మనకిది. అండ్ మరి ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేని ఆఫ్ఘనిస్తాన్ మహిళలు, ఆఫ్ఘనిస్తాన్ గర్ల్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు అంకితం, ఉమెన్ అండ్ గర్ల్స్ అన్నమాట, వారికి అంకితం ఇచ్చారు. ఎందుకంటే తాలిబాన్లు పెద్ద ఎత్తున ఆంక్షలను విధించినారు, చదువుకోకుండా ఉద్యోగాలు చేయకుండా మహిళలపైన. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి ఇటీవలే ఐక్యరాజ్యసమితి కూడా విజ్ఞప్తి చేసింది, బాలికలను చదువుకొనివ్వండి, మహిళలను చదువుకొనివ్వండి, ఉద్యోగాలు చేయనివ్వండి, ఇలా మహిళా సాధికారతకు కృషి చేయాల్సి ఉంటుందని చెప్పి తాలిబాన్లకు ఒక తీర్మానం రూపంలో అందించినారు. సో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నెక్స్ట్ 25th January నేషనల్ ఓటర్స్ డేగా చెప్తాం, నేషనల్ ఓటర్స్ డే. అదేవిధంగా నేషనల్ టూరిజం డేగా కూడా జరుపుతాం. సో నేషనల్ ఓటర్స్ డే మనకు థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్, అంటే ఓటింగ్కు మించింది ఏది లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే ఇతివృత్తాన్ని దీనికి ఎంపిక చేశారు. అండ్ మనకు నేషనల్ టూరిజం డే ఇది January 25th. ఇంటర్నేషనల్ టూరిజం డే మాత్రం September 27th నాడు ఉంటుంది. మరి నేషనల్ టూరిజం డే థీమ్ వచ్చేసి రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ టూరిజం, అంటే గ్రామీణ అదేవిధంగా సామాజిక ఆధారిత పర్యాటకం అని మీనింగ్ ఇస్తుంది. గ్రామీణ సామాజిక ఆధారిత పర్యాటకం అని మీనింగ్ ఇచ్చేది మనకు రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ టూరిజం, రైట్. సో ఇవి బాగా ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ 26th January అందరికీ తెలిసిందే రిపబ్లిక్ డే, భారత గణతంత్ర దినోత్సవం. మరి ఈ సంవత్సరం భారతదేశ గణతంత్ర దినోత్సవానికి ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరైనారు, అబ్దుల్ ఫతా ఎల్ సిసి అని చెప్పి హాజరైనారు. అండ్ ఆ తర్వాత మనకు ఆయన మైగోవ్ అనే పేరు మీద ఫిబ్రవరిలో యుఏఈలో జరిగిన ఒక వేడుకల్లో అవార్డ్స్ కూడా ఇచ్చినారు.
ఐఐటికి చెందిన 2 విద్యార్థినులు ఈ అవార్డులను పొందినారు. సో ఓకే, నీల్ కల్పేష్ కుమార్, ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది. ఓకే, నీల్ కల్పేష్ కుమార్ ఒకరు, అండ్ నియతి టోటల. ఓకే, నియతి టోటల అనే మరొక అమ్మాయి. సో బ్లాక్ బిల్ అనే ఒక యాప్ డెవలప్ చేసినందుకు గాను వారు మైగవ్లో ఈజిప్ట్ అధ్యక్షుడి చేతుల మీదుగా అవార్డును పొందారు. రీసెంట్గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈజిప్ట్ను సందర్శించినారు. ఈజిప్ట్ దేశం అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇచ్చింది భారత ప్రధానమంత్రికి. రైట్, సో ఇవి మనకు ఓకే. అదే రోజు మనకు కస్టమ్ డే కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ఓకే మనం థీమ్ గాను చూస్తే నర్చరింగ్ ద నెక్స్ట్ జనరేషన్, ప్రమోటింగ్ ఏ కల్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ ప్రొఫెషనల్ ప్రైడ్ ఇన్ కస్టమ్స్ అని చెప్పి థీమ్ ఉన్నది. నెక్స్ట్ 30th జనవరి గాను చూస్తే మార్టిర్స్ డే. సో దీన్ని షహీద్ దివాస్ అని కూడా అంటారు. సో మహాత్మా గాంధీని హత్య చేసిన రోజు ఈరోజు. ద డే మార్క్డ్ యాజ్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ద నేషన్స్ బాపు. అండ్ నెక్స్ట్ 29th జనవరి వరల్డ్ లెప్రసీ ఎరాడికేషన్ డేగా చెప్తాం. అండ్ థీమ్ వచ్చేసి యాక్ట్ నౌ ఎండ్ లెప్రసీ అని చెప్పి థీమ్ అనేది ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం చూసినవి జనవరి మంత్కి సంబంధించినవి. మరి ఫిబ్రవరి మంత్కి వస్తే కానీ February 1 మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ డే, భారత తీర ఓకే రక్షక రోజుగా చెప్పుకోవచ్చు. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ ద 4th లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ February 2 వరల్డ్ వెట్లాండ్స్ డే. వరల్డ్ వెట్లాండ్స్ డే అంటే మనకు చిత్తడి నేల రోజుగా చెప్పుకోవచ్చు. రామ్సర్ కన్వెన్షన్తో సంబంధం ఉన్నది ఇది, రామ్సర్ కన్వెన్షన్. మరి భారతదేశంలో రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 75 ఉన్నాయి. అతి ఎక్కువగా రామ్సర్ సైట్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం. వైశాల్యం రీత్యా అతి ఎక్కువగా రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రము. సో ఈ విధంగా మనకు February 2 అనేది ఉంది. నెక్స్ట్ February 4 వరల్డ్ క్యాన్సర్ డేగా చెప్పుకోవచ్చు. సో థీమ్ వచ్చేసి క్లోజ్ ద కేర్ గ్యాప్, యునైటింగ్ అవర్ వాయిసెస్ అండ్ టేక్ యాక్షన్. అంటే మనకు జాగ్రత్తలు తీసుకోవడంలో, వాళ్ళ పట్ల దృష్టి సారించడంలో ఆ అంతరం ఏదైతే ఉందో ఆ అంతరాన్ని తగ్గించాలి, అంటే జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి అని మీనింగ్. అండ్ యునైటింగ్ అవర్ వాయిసెస్ అండ్ టేకింగ్ యాక్షన్ అంటే మన గొంతుకలను కలపడం, కార్యాచరణ దిగడము అని చెప్పి కూడా మీనింగ్ ఇస్తుంది. సో ఈ విధంగా మనకు ఓకే ఫిబ్రవరికి సంబంధించి మనకు అంశం ఉన్నది. నెక్స్ట్ February 10 వచ్చేసి వరల్డ్ పల్సెస్ డే. ఓకే, పప్పు ధాన్యాలకు సంబంధించిన రోజు. సో థీమ్ వచ్చేసి పల్సెస్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, సుస్థిర భవిష్యత్తుకు మనకు పప్పు ధాన్యాలు పల్సెస్ అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ February 11 వచ్చేసి వరల్డ్ యునానీ డే. సో యునానీ మెడిసిన్ ఫర్ పబ్లిక్ హెల్త్. సో ప్రజా ఆరోగ్యానికి యునానీ వైద్యము అని మీనింగ్ వచ్చేలా మనకు February 11న వరల్డ్ యునానీ డేని నిర్వహించినారు. అండ్ నెక్స్ట్ February 13 నేషనల్ ఉమెన్స్ డే, సరోజినీ నాయుడు వారి జయంతి ఈరోజు. సో ఈ సందర్భంగా మనకు ఓకే నేషనల్ ఉమెన్స్ డే అని చెప్తారు. ఇంటర్నేషనల్ వచ్చేసి March 8. సో మనకు చాలామంది ఆస్పెక్ట్స్ February 13 తెలియదు, March 8 మాత్రం అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో ఆ రోజు పెద్ద ఎత్తున మనకు ఓకే వాట్సాప్ స్టేటస్లు కానీ షేరింగ్ అని ఎక్కువ ఉంటుంది. ఆ పవన్ కళ్యాణ్ పాట కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు, మహిళ అని చెప్పి. కాబట్టి ఓకే అది అందరికీ గుర్తుంటుంది, కానీ మనకి ఎగ్జామినేషన్లో ఇవి ఎక్కువ ఫోకస్ చేస్తారు. February 13 ఓకే మనకు సరోజినీ నాయుడిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటారు. మరి INC సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారత మహిళ ఎవరంటే సరోజినీ నాయుడు. తొలి మహిళ ఎవరనంటే అనీ బెసెంట్ అని చెప్తాం, బట్ తొలి భారత మహిళ అంటే సరోజినీ నాయుడు గారు. మనకు 1925లో కాన్పూర్లో జరిగిన INC సమావేశంలో వీరు నేతృత్వం వహించినారు. 1924 జరిగిన సమావేశానికి మహాత్మా గాంధీ గారు నేతృత్వం వహించినారు బెల్గాంలో. మహాత్మా గాంధీ గారు నేతృత్వం వహించిన ఏకైక INC సమావేశం అది మాత్రమే. యాక్చువల్గా INC సమావేశాలకు 3 మహిళలు మాత్రమే నేతృత్వం వహించినారు. ఒకరు అనీ బెసెంట్ అయితే మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు అయితే మరొక మహిళ నీల్సేన్ గుప్తా అని చెప్పి ఉంటుంది. సో ఓకే ఈ విధంగా February 13 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th to 17th February ఈ నెల ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని కండక్ట్ చేశారు. RBI కండక్ట్ చేసింది. అంటే ఆర్థిక అంశాలపైన ఒక అవగాహన కల్పిస్తూ ఉంటారు. సో మరి థీమ్ వచ్చేసి గుడ్ ఫైనాన్షియల్ బిహేవియర్ యువర్ సేవియర్ అని, అంటే మంచి ఆర్థిక ప్రవర్తన అనేది మిమ్మల్ని రక్షిస్తుంది అని. సింపుల్గా చెప్పాలంటే వృధా ఖర్చులు మానుకోండి అని. సో వృధా ఖర్చులు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు అదే పనిగా బయటికి వెళ్ళి తినడం వృధానే కదా, ఆ హెల్త్ పాడవుతుంది, అది ఓకే డబ్బులు ఖర్చు అయిపోతాయి. మళ్ళీ రేపొద్దున హెల్త్ పాడైతే మళ్ళీ డాక్టర్కు హాస్పిటల్కి బోల్డ్ డబ్బులు కట్టాలి. సో అట్లా కాకుండా ఇంట్లో చేసుకునే ఫుడ్ అయితే ఆరోగ్యకరమైంది. సో అది
మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది, మన బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉండేలా చేస్తుంది. మంచి అంటే అవసరమైన మేరకు ఖర్చు పెట్టుకోండి, అనవసరమైన వాటి జోలికి పోకండి అని మీనింగ్ ఇచ్చేది. మరి 18th ఫిబ్రవరి వరల్డ్ పంగోలిన్ డే అని చెప్పి నిర్వహిస్తారు. ఈ జాతిని రక్షించుకోవడమే ఉద్దేశం అన్నమాట. సో ద నేమ్ పంగోలిన్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద మలయా వర్డ్ పెంగ్లింగ్, మీనింగ్ సంథింగ్ దట్ రోల్స్ అప్. సో ఏదైతే తిరుగుతూ ఉంటుందో దానికి ఆ వర్డ్ మీనింగ్ ఇస్తుంది అన్నమాట. సో అప్పుడప్పుడు మనకి ఇవి ఎలిమినేషన్లో చేసి ఆన్సర్ని రాబట్టడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ February 20th వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి సంబంధించిన రోజు. మరి భారత రాజ్యాంగంలో ప్రవేశికలో ఉన్నది సోషల్ జస్టిస్ అనే పదము. ఎట్ ద సేమ్ టైం మనకు ఈ పదము ఆదేశిక సూత్రాల్లో కూడా ఉన్నది. సో ఆదేశిక సూత్రాలు కూడా సోషల్ జస్టిస్ ఉంది, ఫండమెంటల్ రైట్స్లో కూడా ఉంటుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఇస్ నథింగ్ బట్ సోషల్ జస్టిస్ ప్రొవైడ్ చేయడమే. సో ప్రవేశికలో, ప్రాథమిక హక్కుల్లో, ఆదేశిక సూత్రాల్లో సామాజిక న్యాయము లేదా సోషల్ జస్టిస్ అనేది కనబడుతుంది. మరి దానికి సంబంధించిన రోజు అని అంటే February 20. సో ఈసారి థీమ్ వచ్చేసి ఓవర్కమింగ్ బ్యారియర్స్ అండ్ అన్లీషింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సోషల్ జస్టిస్. అంటే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డంకులను తొలగించుకోవడము అండ్ మొత్తము అవకాశాలను వినియోగించుకోవడం. దేనికోసము? సామాజిక న్యాయం సాధించడానికి. సో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సామాజిక న్యాయం సాధించడానికి అడ్డంకులను తొలగించుకోవడము, అవకాశాలను వినియోగించుకోవడము అన్న అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ February 21 ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే. సో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాము. సో బంగ్లాదేశ్లో ఒకప్పుడు అది ఈస్ట్ పాకిస్తాన్ అన్నమాట, తూర్పు పాకిస్తాన్లో ఉండింది. అండ్ అక్కడ లైక్ బంగ్లా లాంగ్వేజ్ మాట్లాడకూడదు అని చెప్పి పాకిస్తాన్లో భాగంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్ చేసే చట్టం. అయితే బంగ్లా పౌరులు ఏమన్నారు, మా మాతృభాష ఇది, మా మాతృభాషను ఏ విధంగా మీరు మాట్లాడుకోనివ్వకుండా అడ్డుకోగలుగుతారు అని చెప్పి కొంతమంది యువకులు పెద్ద ఎత్తున ఆ భాషను మాట్లాడుతుంటే వాళ్ళను చంపేసినారన్నమాట. ఏది February 21 రోజున. అంటే మాతృభాష పట్ల వాళ్ళకు ఉండే ప్రేమను వ్యక్తం చేసిన, ప్రాణత్యాగానికైనా సిద్ధమైన వాళ్ళ ఒక త్యాగానికి గుర్తుగా February 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, మదర్ టంగ్ డేగా, మాతృభాష రోజుగా జరుపుకుంటాము. రైట్. సో మరి ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, ఏ నెసెసిటీ టు ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్. అంటే మన విద్య బహుళత్వంగా ఉండాలి. బహుళత్వంగా ఏ విధంగా విద్యను మార్పు తీసుకొచ్చారు. అలా మార్పు తీసుకురావాలంటే మాతృభాషలో విద్యతోటి సాధ్యమవుతుంది. వేరే ఫారిన్ లాంగ్వేజ్లో కాన్సెప్ట్స్ అంత బాగా అర్థం కావు అని మీనింగ్ ఇచ్చేలా తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ మదర్ టంగ్ అవార్డు వచ్చేసి మనకు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహేంద్ర కుమార్ మిశ్రా వారికి దక్కింది. రైట్. సో February 21 ఇది. అండ్ నెక్స్ట్ February 22 వరల్డ్ థింకింగ్ డే. సో ఆలోచన రోజుగా చెప్పుకోవచ్చు. మరి థీమ్ వచ్చేసి అవర్ వరల్డ్, అవర్ పీస్ఫుల్ ఫ్యూచర్, ద ఎన్వైర్న్మెంట్, పీస్ అండ్ సెక్యూరిటీ. సో అంటే మా ప్రపంచం, మన ప్రపంచం, మాదిగా మన ప్రపంచము, మన శాంతియుతమైన భవిష్యత్తు, పర్యావరణము, శాంతి, భద్రత. సో ఇవన్నీ కూడా వచ్చేలా వరల్డ్ థింకింగ్ డే అనేది ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకు మార్చి నెలకు సంబంధించింది. ఫస్ట్ మార్చ్ వచ్చేసి జీరో డిస్క్రిమినేషన్ డే. అంటే ఎట్టి పరిస్థితులలో వివక్షకు తావులేని సమాజాన్ని స్థాపించాలి అని చెప్పి దాని గుర్తుగా ఈ రోజును ఎంపిక చేశారు. జీరో డిస్క్రిమినేషన్ ఉండాలి. మరి భారత రాజ్యాంగం కూడా డిస్క్రిమినేషన్ లేకుండా చేసింది. భారతదేశంలో ఒకప్పుడు డిస్క్రిమినేషన్ ఉండింది, కానీ ఇప్పుడు అలా కుదరదు. సో రైట్, ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఇవే చెప్తాయన్నమాట. ఎలాంటి వివక్షత అనేది ఉండదు. సో ఆర్టికల్ 14 తీసుకుంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అంటే చట్టం ముందు సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ అనేది లభిస్తుంది. సో చట్టం ముందు సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ అని అంటే కనుక మనకు వివక్ష లేనిది కదా. ఒకప్పుడు శిక్షల్లోనూ వివక్షలు అనేవి ఉండేవి. సో ఇప్పుడు అలాంటివి లేవు. అయితే ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరు సమానమే. అయితే ఆర్టికల్ 361 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ వీళ్ళకు మినహాయింపు ఉంటుంది. ఆర్టికల్ 105 మేరకు ఎంపీలకు మినహాయింపు ఉంటుంది. ఆర్టికల్ 194 ప్రకారం ఎమ్మెల్యేలకు మినహాయింపు అనేది ఉంటుంది. రైట్. సో ఇవి తెలుసుకున్నప్పుడల్లా ఇవి తెలుసుకోవాలి. అదేవిధంగా 15-16 ఆర్టికల్ విద్యా ఉద్యోగాల్లో ఎలాంటి వివక్ష లేకుండా, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కానీ, సో అంటే గుడ్లలో రప్పించడంలో,
పార్కులు పబ్లిక్ ప్లేసెస్లోకి అలో చేయడంలో ఎలాంటి వివక్ష లేని సమాజాన్ని స్థాపించాలి అని చెప్పి మనకు చెప్పినారు. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 17 ప్రకారం మనకు అంటరానితనాన్ని నిషేధించినారు, ప్రాహిబిషన్ చేసినారనమాట. అన్టచబిలిటీస్ ప్రాహిబిటెడ్. ఆర్టికల్ 18 ప్రకారం టైటిల్స్ని రద్దు చేస్తారు. ఈ విధంగా డిస్క్రిమినేషన్ అనేది లేకుండా సమానత్వాన్ని సాధించేలా మనకు ప్రాథమిక హక్కులు అనేవి పొందుపరిచినారు. రైట్. అండ్ నెక్స్ట్ మరి ఇదే 1 మార్చ్ వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే కూడా ఉంటుంది. మరి థీమ్ వచ్చేసి యునైటింగ్ ద వరల్డ్స్ లీడింగ్ స్పెషలిస్ట్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. రైట్. సో ఇంతకుముందు ఈ ఫిబ్రవరి 21 ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే అని చేసుకున్నాం కదా. మరి తెలంగాణలో తెలుగు లాంగ్వేజ్ డే వచ్చేసి సెప్టెంబర్ 9న చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగు లాంగ్వేజ్ డే వచ్చేసి ఆగస్ట్ 29న జరుపుతారు. సో ఇది వచ్చినప్పుడల్లా అవి రెండు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 3 మార్చ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో పార్ట్నర్షిప్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటే ప్రపంచ వన్యప్రాణి రోజు. సో పార్ట్నర్షిప్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, వన్యప్రాణి పరిరక్షణకు భాగస్వామ్యం అని నాకు గుర్తున్నంత మేర గ్రూప్ 4లో వచ్చింది ఈ క్వశ్చన్, వేరే థీమ్తో వచ్చింది. సో మనం ఇది తెలిస్తే అది ఆన్సర్ చేయొచ్చు 1లోనో 4లోనో, బట్ ఒక ఎగ్జామ్లో వచ్చింది. పార్ట్నర్షిప్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. సో వన్యప్రాణి సంరక్షణ కోసం భాగస్వామ్యం అనే మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ 3 మార్చ్ వస్తుంది వరల్డ్ హియరింగ్ డే, అంటే వినికిడికి సంబంధించిన రోజు. సో ఇయర్ ఫర్ హియరింగ్ కేర్ ఫర్ ఆల్, లెట్స్ మేక్ ఇట్ రియాలిటీ. అంటే సో ఈ విధంగా వినికిడి సమస్యతో ఉన్న వాళ్ళందరినీ విందాము, సో దీన్ని నిజం చేద్దాము అన్న మీనింగ్ వచ్చేలా ఇతివృత్తం ఉన్నాయి. 4th మార్చ్ వచ్చేసి నేషనల్ సేఫ్టీ డే, అంటే జాతీయ సురక్షితమైన రోజు. సో థీమ్ వచ్చేసి అవర్ ఎయిమ్ జీరో హార్మ్. మా లక్ష్యం ఏంటంటే హాని అనేది శూన్యంగా ఉండాలి, హాని అనేది ఉండరాదు. నెక్స్ట్ 8th మార్చ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇది చాలా సందర్భాలు చెప్పినాం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. థీమ్ వచ్చేసి డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. సో లింగ సమానత్వం సాధించడం కోసము సృజనాత్మకత సాంకేతికత అన్న ఇతివృత్తం నేపథ్యంలో మనకి ఇది ఉన్నది. నెక్స్ట్ 8th మార్చ్ వచ్చేసి నేషనల్ నో స్మోకింగ్ డే కూడా ఉన్నది. పొగ తాగకుండా ఉండేవారు, సిగరెట్ తాగకుండా ఉండేవారు. సో థీమ్ వచ్చేసి క్విట్ అండ్ విన్. అండ్ అదేవిధంగా మనకు ఈ నేషనల్ స్మోకింగ్, మనకి రీసెంట్గా స్మోకింగ్ని, రానున్న జనరేషన్కి స్మోకింగ్ని బ్యాన్ చేసిన మొట్టమొదటి దేశం ఏదంటే న్యూజిలాండ్ దేశము. నెక్స్ట్ 10th మార్చ్ వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్. సో మహిళా న్యాయమూర్తులకు సంబంధించింది. ఉమెన్ ఇన్ జస్టిస్, ఉమెన్ ఫర్ జస్టిస్ అనే థీమ్. అంటే న్యాయ వ్యవస్థలో మహిళలకు న్యాయం, న్యాయ వ్యవస్థలో మహిళలకు న్యాయం అనే మీనింగ్ వచ్చేలా, అర్థం వచ్చేలా ఇతివృత్తం అనేది ఉన్నది. నెక్స్ట్ 14th మార్చ్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ లేదా పై డే అని కూడా చెప్తాం. సో థీమ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి గణితము అని చెప్పి. నెక్స్ట్ 14th మార్చ్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఆఫ్ రివర్స్ మెటీ. సో అంటే నదులను పరిరక్షించుకోవడం కోసం కార్యాచరణ అని చెప్పుకోవచ్చు. మరి రైట్స్ ఆఫ్ రివర్స్ అంటాం థీమ్, అంటే నదులకు హక్కులు అని చెప్పి. నదులకు హక్కులు ఇచ్చిన దేశాలు కూడా ఉన్నాయి. ఈక్వెడార్ ఉన్నది, బంగ్లాదేశ్ ఉన్నది, న్యూజిలాండ్ ఉన్నది. నదులకు హక్కులు కూడా ఇచ్చినాయి. మన దేశంలో జాతీయ నదిగా గంగా నదిని గుర్తించినాము. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ 15th మార్చ్ వచ్చేసి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే, ప్రపంచ వినియోగదారుల రోజు. మరి జాతీయ వినియోగదారుల రోజు వచ్చేసి మనకు ఎప్పుడు జరుపుతారంటే December 24th. అండ్ అదేవిధంగా మనకు 15th మార్చ్ ఇస్లామోఫోబియా డేగా కూడా జరుపుతాము. సో థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ కన్జ్యూమర్స్ త్రూ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్, అంటే పరిశుభ్రమైన శక్తి పరివర్తనం ద్వారా వినియోగదారులను సాధించేలా చేయడము అన్న మీనింగ్ ఇచ్చేలా దీన్ని తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ 21st మార్చ్ వచ్చి వరల్డ్ ఫారెస్ట్రీ డే, ప్రపంచ అటవీ దినోత్సవం. ఫారెస్ట్ అండ్ హెల్త్, అంటే అడవులు ఆరోగ్యము. నెక్స్ట్ 21st మార్చ్ వచ్చేసి మనకు వరల్డ్ పోయిట్రీ డే కూడా ఉంటుంది. ఆల్వేస్ బీ పోయిట్ ఈవెన్ ఇన్ ప్రోస్, అంటే గద్య భాగంలోనూ ఒక కవిగా ఉండమని చెప్తున్నారు. సో 22nd మార్చ్ వరల్డ్ వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవం. యాక్సిలరేటింగ్ ద చేంజ్ టు సాల్వ్ ద వాటర్ అండ్ శానిటేషన్ క్రైసిస్, అంటే జలము అండ్ పారిశుద్ధ్యము ఈ సంక్షోభానికి పరిష్కారాన్ని వేగవంతం చేయాలి, మార్పు దిశగా వేగవంతం చేయాలి అని చెప్పి. సో ఇక్కడ పోయిట్రీ డే చెప్పడానికి కారణం ఏంటంటే, నాకు కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు, కానీ మనం రెగ్యులర్గా ఇవి చెప్పుకుంటున్నప్పుడు ఒక ఆస్పిరెంట్ ఈ ఫారెస్ట్రీ డే, 22nd వరల్డ్ వాటర్ డే, అండ్ నెక్స్ట్ మనకు మెటీరాలజికల్ డే వస్తుంది, మెటీరాలజికల్ డే. అండ్ ఇవన్నీ కలిసి వచ్చేలా వారు ఏదో ఒకటి రాసినారనమాట, ఈజీగా గుర్తుపెట్టుకునేలా. సో అడవులకు నీళ్ళతో వెళ్ళడము, రైట్, వాతావరణం ఏదో రాశారు. ఒక వారం 10 రోజులు అయింది క్లాస్ జరిగి మనకు అది.
సో పోయిట్రీ అనమాట అది. ఓకే, ప్రోజ్లో కూడా పోయిట్రీ చేసినారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, అన్నీ కోయిన్సైడ్ అయినాయి మనకు. సో దట్ ఈస్ ద రీజన్ యూ రిమెంబర్. సో రోజులు దినోత్సవాలను గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక మంచి పోయిట్రీ. సో ఎవరో ఆస్పిరెంట్ పేరు గుర్తు రావట్లేదు, బట్ ఓకే బాగా రాశారు ఆ రోజు. సో ప్రోజ్లో కూడా పోయిట్రీ యూజ్ చేసినారు, అందుకే మనకు పోయిట్రీ డే కూడా ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ మెటీరాలజికల్ డే. సో ఎందుకంటే జెనీవా కేంద్రంగా వరల్డ్ మెటీరాలజికల్ ఆర్గనైజేషన్ అనేది మనకు 1950 మార్చ్ 23 యుఎన్ఓకి అనుబంధంగా మార్చింది. దీన్ని 1873లోనే ఎస్టాబ్లిష్ చేశారు, బట్ ఇప్పుడు యుఎన్ఓకి అనుబంధంగా మారినందుకు ఆ రోజును వరల్డ్ మెటీరాలజికల్ డేగా చేస్తారు. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ద ఫ్యూచర్ ఆఫ్ వెదర్, క్లైమేట్ అండ్ వాటర్ అక్రాస్ జనరేషన్స్. అంటే రానున్న తరాలకు సంబంధించి నీళ్లు, పర్యావరణము అండ్ ఓకే ఈ అంశాలన్నమాట. వాతావరణం, పర్యావరణం అన్న ఓకే మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ 23 మార్చ్ షహీద్ దివాస్, మార్టిర్స్ డే. మరి ఈరోజు ఓకే ముగ్గురు గొప్ప వీరులు భారతదేశానికి సంబంధించి, సో భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు, వీరు ముగ్గురిని కూడా ఉరి తీసిన రోజు, రైట్. సో మరి ఓకే గొప్ప త్యాగానికి రూపంగా వాళ్ళని చెప్తారు. సో భగత్ సింగ్ ఓకే వై ఐ మీన్ ఎక్విస్ట్ అనే ఒక గొప్ప పుస్తకాన్ని కూడా రాసినారు. సో ఓకే ఈ విధంగా ఈ ముగ్గురు అనమాట, అంటే పార్లమెంట్ చేసే చట్టాలను కూడా వీళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు. సో గొప్ప పోరాట యోధులుగా కూడా చెప్తారు. నెక్స్ట్ 24 మార్చ్ వచ్చేసి వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే. అండ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, మనము టీబీని లేకుండా చేయగలము, అంతమొందించగలము అని మీనింగ్ వచ్చేలా థీమ్ చేశారు. నెక్స్ట్ 27 మార్చ్ వరల్డ్ థియేటర్ డే. సో ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్. అంటే ఓకే థియేటర్ అండ్ శాంతి ఓకే సంస్కృతి అని చెప్పి మీనింగ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ నెలకు వచ్చేసి మనకు 4th ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్. సో మైన్ అంటే తవ్వకాలకు సంబంధించి ఒక అవగాహన కల్పించేందుకు ఉద్దేశించింది. సో మరి ఓకే మన భారతదేశంలో రీసెంట్గా తవ్వకాలకు సంబంధించి కాల్ బిఫోర్ యూ డిగ్ అనే యాప్ని తీసుకొని వచ్చినారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కార్యాలయాన్ని భారతదేశంలో ప్రారంభించిన సందర్భంగా ఈ యాప్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు. అండ్ థీమ్ వచ్చేసి మైన్ యాక్షన్ కెనాట్ వెయిట్. సో అంటే తవ్వకానికి సంబంధించిన కార్యాచరణ అది ఆపడానికి వీల్లేదు అనే మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ 5th ఏప్రిల్ నేషనల్ మెరిటైమ్ డే. సో ఓకే తీరానికి సంబంధించిన రోజు. దీని థీమ్ వచ్చేసి అమృత్ కాల్ ఇన్ షిప్పింగ్. ఓకే నౌకాయానంకి ఒక అమృతకాలం అని మీనింగ్ వచ్చేలా పెట్టారు. నెక్స్ట్ 5th ఏప్రిల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్. సో అంటే ఆత్మ ప్రబోధము అన్న దానికి సంబంధించిన రోజు. థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్, అంటే శాంతియుతానికి సంబంధించిన సంస్కృతిని నిర్మించడము. అండ్ నెక్స్ట్ 7th ఏప్రిల్ అయితే చాలా ఇంపార్టెంట్, వరల్డ్ హెల్త్ డే అండ్ హెల్త్ ఫర్ ఆల్ అని చెప్తారు. సో 1948 ఏప్రిల్ 7th మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థను ఏర్పాటు చేసిన రోజు అది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన రోజు. సో దాన్ని ఏర్పాటు చేసి మనకు 70 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డేగా జరుపుతారు. అండ్ నెక్స్ట్ 10th ఏప్రిల్ వరల్డ్ హోమియోపతి డే. సో 1 హెల్త్ 1 ఫ్యామిలీ అని చెప్పి థీమ్ అనమాట. సో అందరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యం. నెక్స్ట్ 11th ఏప్రిల్ వచ్చేసి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. ఓకే సురక్షితమైన మాతృత్వపు రోజుగా జరుపుతారు. సో ఈ రోజున హెల్త్ కేర్ ఆఫ్ ఉమెన్, మెటర్నిటీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. సో భారతదేశంలో చాలా పథకాలు కూడా అమలవుతున్నాయి వీటికి సంబంధించి. నెక్స్ట్ 12th ఏప్రిల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో మానవ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన రోజుగా చెప్తాము. సో థీమ్ వచ్చేసి టు కమరేట్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ అక్నాలెడ్జ్ ద సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ స్పేస్ సైన్స్. స్పేస్ సైన్స్ పాత్రను, అదేవిధంగా అంతరిక్షాన్ని అన్వేషించడంలో మానవుడి పాత్రను ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ రోజును జరుపుకుంటారు. థీమ్ కాదు, ఇది పర్పస్ అన్నమాట. నెక్స్ట్ 14th ఏప్రిల్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఓకే జరుపుతుంటారు. అండ్ ఈ సంవత్సరము ఇదే రోజున హైదరాబాద్లో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినారు. భారత రాజ్యాంగ పిత అయిన ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ దీనికి స్కల్ప్చర్గా ఎవరున్నారంటే రామ్ వన్జీ సుతార్. సో అదేవిధంగా మనకు వీరే మన హిరోషిమాలో ఆవిష్కరించిన మహాత్మా గాంధీ మనకు బస్ట్ అని అంటాం కదా, దానికి కూడా ప్రతిరూపం. సో మహాత్మా గాంధీ బస్ట్, దానికి కూడా ఈయననే ఓకే రూపశిల్పిగా ఉన్నారు. అదేవిధంగా 1993 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని పార్లమెంట్ ముందు ప్రతిష్ఠించినారు. సో దానికి కూడా ఆయన రూపశిల్పి. ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ విగ్రహం పాత కొత్త పార్లమెంట్ భవనాల మధ్యలో ఉన్నది. ఓకే సో అక్కడ కూడా ఉంది ఇది. అండ్
నెక్స్ట్ 15th ఏప్రిల్ వరల్డ్ ఆర్ట్ డే, ప్రపంచ మనకు కళాకారుల రోజుగా చెప్తాం. సో థీమ్ వచ్చేసి ఆర్ట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సో ఆరోగ్యానికి ఆర్ట్ అనేది ఒక మంచి సాధనము ఆ విధంగా చెప్పుకోవచ్చు. 16th ఏప్రిల్ వచ్చి సేవ్ ద ఎలిఫెంట్ డే. సో ఏనుగులను పరిరక్షించాలని చెప్పే రోజు. సేఫ్ గార్డింగ్ ఎలిఫెంట్ హ్యాబిటేట్స్ ఫర్ సస్టైనబుల్ టుమారో థీమ్, అంటే ఏనుగుల ఆవాసాలను పరిరక్షించడం అంటే రేపటి సుస్థిరతను ఆహ్వానించడం అని చెప్పుకోవచ్చు. 16th ఏప్రిల్ వరల్డ్ వాయిస్ డేగా కూడా చెప్తాం. యువర్ వాయిస్ మ్యాటర్స్ అంట, అంటే నీ గళమే పాత్రను పోషించబోతుంది అని చెప్పి. నెక్స్ట్ 17th ఏప్రిల్ వరల్డ్ హీమోఫిలియా డే. ఓకే, దీన్ని చెప్తాం. సో థీమ్ వచ్చేసి యాక్సెస్ ఫర్ ఆల్, పార్ట్నర్షిప్ పాలసీ ప్రోగ్రెస్ ఎంగేజింగ్ గవర్నమెంట్స్ టు ఇంటిగ్రేట్ ఇన్హెరిటెడ్ బ్లీడింగ్ డిసార్డర్స్ ఇంటూ నేషనల్ పాలసీ. సో ఈ విధంగా మనకు ఈ థీమ్ ఉన్నది. నెక్స్ట్ 18th ఏప్రిల్ వచ్చి వరల్డ్ హెరిటేజ్ డే. హెరిటేజ్ చేంజెస్ అంటే ప్రపంచ సాంస్కృతిక రోజు, వారసత్వ రోజు. సో వారసత్వం అనేది మారుతుంది అని చెప్తున్నారు. సో ఈ సంవత్సరం రామప్ప దేవాలయంలో తెలంగాణలో ములుగు జిల్లాలో సో దీనిలో గొప్ప వేడుక కూడా నిర్వహించినారు ఈసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 21st ఏప్రిల్ నేషనల్ సివిల్ సర్వీసెస్ డే, జాతీయ పౌర సేవల రోజుగా జరుపుతారు. థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ సిటిజన్స్ అండ్ రీచింగ్ ద లాస్ట్ మైల్, అంటే పౌరులను సాధికారులుగా చేయడం, చివరి మెట్టు వరకు చేరడం అని చెప్పుకోవచ్చు. 21st ఏప్రిల్ వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేగా కూడా జరుపుతారు. సో థీమ్ వచ్చేసి స్టెప్ అవుట్ అండ్ ఇన్నోవేట్, అంటే బయటికి రండి, సృజనను క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. 22nd ఏప్రిల్ ఇంటర్నేషనల్ ఎర్త్ డే. సో అంటే అంతర్జాతీయ నేల దినోత్సవంగా చెప్పుకోవచ్చు. థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్, అంటే మన గ్రహానికి సంబంధించి పెట్టుబడి పెట్టి డబ్బులు పెట్టడం కాదు, లైక్ చెట్లను నాటడం ద్వారా, పర్యావరణాన్ని పరీక్షించడం ద్వారా పెట్టుబడి పెట్టాలి అని చెప్తున్నాను. 23rd వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే చెప్తాం. సో థీమ్ వచ్చేసి ఇండిజినస్ లాంగ్వేజెస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 24th ఏప్రిల్ వచ్చేసి నేషనల్ పంచాయత్ రాజ్ డే అంటాం. సో నేషనల్ పంచాయత్ రాజ్ డే అందరికీ తెలిసిందే. సో మనకు 1993 ఏప్రిల్ 24th ఇది అమల్లోకి వచ్చింది. మరి ఈ సంవత్సరం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇదే రోజున కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ వచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరంతో. సో పంచాయత్ రాజ్ డేగా కూడా దీన్ని నిర్వహిస్తాం. అండ్ నెక్స్ట్ 25th ఏప్రిల్ వరల్డ్ మలేరియా డేగా చేస్తాము. సో థీమ్ వచ్చేసి టైమ్ టు డెలివర్ జీరో మలేరియా, ఇన్వెస్ట్ ఇన్నోవేట్ ఇంప్లిమెంట్, అంటే మలేరియా రహితంగా ఎదగాలి. సో దీనికి సంబంధించిన పెట్టుబడులు పెట్టాలి, ఇవన్నీ కూడా మనకు సృజనాత్మకంగా ఉండాలి, అమలు చేయాలని మీనింగ్ ఇస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ వరల్డ్ మలేరియా డే. సో రీసెంట్గా మనకు బెలీజ్ అనే దేశం అజర్బైజాన్ కూడా ఉన్నట్టున్నది, మార్చిలో ప్రకటించినారు. సో ఈ విధంగా కొన్ని దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించినారు. నెక్స్ట్ 26th ఏప్రిల్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. సో మేధో మదన హక్కులకు సంబంధించిన రోజు. థీమ్ వచ్చేసి ఉమెన్ అండ్ ఐపీ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ క్రియేటివిటీ, అంటే మహిళలు, ఐపీ అంటే అది మనము ఇంటర్నెట్లో టైప్ చేసే విభాగం అది. సో సృజనాత్మకతను మనము మరింత వేగవంతం చేయడం అనే మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ 27th ఏప్రిల్ ఇంటర్నేషనల్ గర్ల్స్ ఇన్ ఐసీటీ డే, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డే. సో థీమ్ వచ్చేసి డిజిటల్ స్కిల్స్ ఫర్ లైఫ్, జీవితానికి డిజిటల్ నైపుణ్యాలు అనే మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ 30th ఏప్రిల్ వచ్చేసి మనకు ఆయుష్మాన్ భారత్ దివస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1st మే వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ డే, అంతర్జాతీయ కార్మికుల రోజు. సో థీమ్ వచ్చేసి ఏ సేఫ్ అండ్ హెల్తీ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండ్ రైట్ ఎట్ వర్క్, అంటే ఆరోగ్యవంతమైన పనిచేసే ప్రదేశము, సో పనిచేసే చోట ఉండాల్సిన కనీసపు నిబంధన, ప్రాథమిక నిబంధన, అంటే మంచిగా వర్క్ చేసే చోట బాగా ఉండాలి. సో అది అన్న. నెక్స్ట్ 3rd మే వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే. సో చాలా ఇంపార్టెంట్. సో మనకు థీమ్ వచ్చేసి షేపింగ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఎ డ్రైవ్ ఫర్ ఆల్ అదర్ హ్యూమన్ రైట్స్. సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇతర మానవ హక్కులను రూపాన్ని ఇస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇతర హక్కులకు రూపాన్ని ఇస్తుందని మీనింగ్ ఇస్తుంది. సో ఈ 3rd మే రోజున మనకు యునెస్కో 3 ఇరానీ మహిళలకు ప్రెస్ ఫ్రీడమ్ డే అవార్డు కూడా ప్రకటించింది. సో నీలోఫర్ మహమ్మదీ అని చెప్పి ఇంకా 2 ఇరానీ మహిళలు అనమాట, కరెక్ట్గా టైంకి గుర్తు రావట్లేదు. నీలోఫర్ హమీదీ, ఇలాహీ మహమ్మదీ ఇంకొక ఆమె పేరు. నీలోఫర్ హమీదీ, ఇలాహీ మహమ్మదీ, ఇంకొకరు కూడా ఉన్నారు. సో ఆ 3కి వచ్చింది. ఎవరికైనా తెలిస్తే మీరు రెస్పాండ్ కానీ. 2 పేర్లు నేను చెప్పిన, నీలోఫర్ హమీదీ, ఇలాహీ మహమ్మదీ అండ్ ఇంకొకరు ఉన్నారు.
అండ్ నెక్స్ట్ గుర్తొచ్చేటప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ 5th మే వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిడ్ వైఫ్ 2023. సో అంటే ఈ నర్సులు చేసే సేవకు గుర్తింపుగా చెప్పుకోవచ్చు. థీమ్ వచ్చేసి టుగెదర్ అగైన్ ఫ్రమ్ ఎవిడెన్స్ టు రియాలిటీ. అందరం మళ్ళీ కలిసి సో సాక్ష్యాల నుంచి నిజం వైపుకు వెళ్దాము అని చెప్పి. ఓకే, సో నెక్స్ట్ 7th మే వచ్చేసి వరల్డ్ అథ్లెటిక్స్ డే, రైట్. సో అథ్లెటిక్స్ అంటే తెలుసు కదా మీకు, క్రీడలకు సంబంధించింది. సో అథ్లెటిక్స్ ఫర్ ఆల్ ఎ న్యూ బిగినింగ్, అందరికీ అథ్లెటిక్స్. సో అది ఒక కొత్త ప్రారంభంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 11th మే వచ్చేసి నేషనల్ టెక్నాలజీ డే. ఇది మన గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్ అనుకుంటే ఇది నేషనల్ టెక్నాలజీ డే గురించి. సో మనకు థీమ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. సో సుస్థిర భవిష్యత్తుకు మనకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేసే పద్ధతిలో వెళ్ళడము. ఓకే, సో ఆ మీనింగ్ ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 12th మే ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, అంటే మన నర్సులు మన భవిష్యత్తు అని మీనింగ్ ఇస్తుంది. 17th మే వచ్చేసి వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, అంటే ప్రపంచ టెలికమ్యూనికేషన్లు సమాచారపు రోజుగా చెప్తారు. థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, అంటే సమాచార సాంకేతిక విధానాల ద్వారా అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలను సాధికారత సాధించే దిశగా తీసుకెళ్లడం అన్న అర్థాన్ని ఇస్తుంది. 18th మే వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యూజియం డే, సో అంతర్జాతీయ మ్యూజియం రోజు. థీమ్ వచ్చేసి మ్యూజియంస్ సస్టైనబిలిటీ అండ్ వెల్బీయింగ్, అంటే మ్యూజియాలు సుస్థిరాభివృద్ధి అవి ఓకే లైక్ స్థిరంగా ఉండడం, ఎప్పటికీ బాగా ఉండడం మన మీనింగ్. నెక్స్ట్ 19th మే వచ్చేసి నేషనల్ ఎండేంజర్డ్ స్పీషీస్ డే, అంటే అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన రోజుగా చెప్పుకోవచ్చు. థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ ద 50th anniversary ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఓకే యాక్ట్. సో అది థీమ్ కాదు, ఇది దీని ప్రాధాన్యం అంటే 50th anniversary ఓకే రోజు జరుపుతూ ఉన్నాం ఈసారి. నెక్స్ట్ 28th మే వచ్చేసి వరల్డ్ మెట్రాలజీ డే. సో ఇది తూనికలు కొలతలకు సంబంధించింది. మెజర్మెంట్ సపోర్టింగ్ ద గ్లోబల్ ఫుడ్ సిస్టమ్, సో ప్రపంచ ఆహార వ్యవస్థకు ఈ కొలతలు అనేవి మద్దతుగా ఉంటాయి, సపోర్ట్ చేస్తాయని చెప్తుంది. నెక్స్ట్ 21st మే వచ్చేసి వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్. సో అంటే ఓకే సాంస్కృతిక భిన్నత్వానికి సంబంధించి మరి అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పే రోజు అనమాట. అండ్ నెక్స్ట్ స్పెషాలిటీ వచ్చేసి ద డే అడాప్టెడ్ బై యునెస్కో యాజ్ రిజల్ట్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద బుద్ధా స్టాచ్యూస్ ఇన్ బమియాన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో బమియాన్లో గౌతమ బుద్ధుడి విగ్రహాలను అప్పటి తాలిబాన్ ప్రభుత్వం పగలగొట్టేసిందనమాట. కారణం ఏంటంటే ఇస్లాం మతంలో విగ్రహారాధన ఉండదు అని చెప్పినారు. మరి విగ్రహారాధన ఉండదు మా వ్యవస్థల ప్రకారం, మా సిస్టమ్స్ ప్రకారం అని చెప్పినారు. సో అందుకే యునెస్కో ఏమంటుంది, భిన్నత్వం ఉంటుంది. ఒక దేశంలో రకరకాల మతాలు ఉంటాయి, రకరకాల విశ్వాసాలు ఉంటాయి. భిన్నత్వంలో మనం మమేకం అవ్వాల్సి ఉంటుంది, అది ప్రపంచానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈ రోజుని తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ 22nd మే వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన అంతర్జాతీయ రోజు. సో థీమ్ వచ్చేసి ఫ్రమ్ అగ్రిమెంట్ టు యాక్షన్ బిల్డింగ్ బ్యాక్ బయోడైవర్సిటీ, అంటే ఒప్పందం నుంచి కార్యాచరణలోకి. ఒప్పందం అంటే కాగితాల మీద ఉంటుంది, దాన్ని కార్యాచరణలోకి తీసుకురావాలా. సో జీవ వైవిధ్యాన్ని పునర్నిర్మించాలి అన్న మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ 28th మే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్, మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఒక అంతర్జాతీయ కార్యాచరణ రోజు. రోజులు చేస్తే సరిపోదు, దీన్ని కార్యాచరణలో పెట్టాలి. సో థీమ్ వచ్చేసి అవర్ వాయిసెస్ అవర్ యాక్షన్స్ అవర్ డిమాండ్ అప్హోల్డ్ ఉమెన్స్ హెల్త్ అండ్ రైట్స్ నౌ. సో అంటే మా గళం, మా కార్యాచరణ, మా డిమాండ్ ఓకే మహిళల ఆరోగ్యము హక్కులను ఓకే గౌరవించండి, ఓకే వాటికి ఉన్నత స్థానాన్ని కల్పించండి అని చెప్పి మీనింగ్ ఇస్తుంది. 28th మే వచ్చేసి వరల్డ్ హంగర్ డే, ప్రపంచ ఆకలి రోజు. సెలబ్రేటింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ టు హంగర్ అండ్ పావర్టీ. సో సస్టైనబుల్ సొల్యూషన్స్ ఆకలిని పేదరికాన్ని నిర్మూలించడానికి సుస్థిర ఓకే పరిష్కారాలను వేడుకలా చేసుకోవాలని. సో హంగర్ ఇండెక్స్లో భారతదేశం 107th ర్యాంక్లో ఉన్నది. 29th మే వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ యుఎన్ పీస్ కీపర్స్. ఈ సంవత్సరం 75వ రోజుగా జరిగింది, అంటే ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలకు సంబంధించిన రోజు. సో థీమ్ వచ్చేసి పీస్ బిగిన్స్ విత్ మీ, అంటే శాంతి అనేది నాతోనే ప్రారంభమవుతుంది అని అర్థం. సో అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే యుఎన్ పీస్ కీపర్స్ అంటే శాంతి పరిరక్షక దళంలో పనిచేస్తూ చనిపోయిన ఆ అమర సైనికుల స్మారకార్థము ఒక గోడను కూడా నిర్మించనున్నారు. దీన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దేశము భారతదేశము. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కాంబోజ్ గారు దీన్ని ప్రవేశపెడితే అన్ని దేశాలు మద్దతు పలికినాయి.
రైట్. నెక్స్ట్ 31st మే వరల్డ్ నో టొబాకో డే. సో మరి గతంలో కూడా ఒకటి వచ్చింది, అప్పుడు కూడా చెప్పిన న్యూజిలాండ్ బ్యాన్ చేయబోతుంది. సో వీ నీడ్ ఫుడ్ నాట్ టొబాకో, మాకు ఆహారం కావాలి, టొబాకో కాదు అని చెప్పి. నెక్స్ట్ జూన్ వచ్చేసి 1 జూన్ వరల్డ్ మిల్క్ డే, ప్రపంచ పాల దినోత్సవం. సో ప్రపంచంలో పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం భారతదేశం. ప్రపంచం మొత్తం పాల ఉత్పత్తిలో 24% భారత్లోనే ఉన్నది. అండ్ అదేవిధంగా మనకి ఓకే అగ్రస్థానం ఉన్న రాష్ట్రము ప్రస్తుతం రాజస్థాన్ అని గుర్తుకొస్తుంది, బట్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ 5th జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సో దీనికి థీమ్ వచ్చేసి సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు అని చెప్పి. నెక్స్ట్ 7th జూన్ వచ్చి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, అంటే ప్రపంచ ఆహార భద్రతా రోజు అని అర్థం అనమాట. సో థీమ్ వచ్చేసి ఫుడ్ స్టాండర్డ్స్ సేవ్ లైఫ్స్, అంటే ఆహార ప్రమాణాల ద్వారా జీవితాలను కాపాడొచ్చు అని చెప్పి. నెక్స్ట్ 8th జూన్ వరల్డ్ ఓషియన్స్ డే, ప్రపంచ మహాసముద్రాలకు రోజుగా చెప్తాం. సో థీమ్ వచ్చేసి ప్లానెట్ ఓషియన్ ద టైడ్స్ ఆర్ చేంజింగ్, అంటే ఈ మహాసముద్రాల ఆ వ్యవస్థ అనేది వాటి అలలు మార్పులు వస్తున్నాయి, అంటే పర్యావరణం మారుతుంది, సముద్రాలకు కూడా ముప్పు ఉన్నది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 12th జూన్ వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకిస్తున్న రోజు. మరి థీమ్ వచ్చేసి సోషల్ జస్టిస్ ఫర్ ఆల్ ఎండ్ చైల్డ్ లేబర్, అందరికీ సామాజిక న్యాయం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించండి అని. సో మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తుంది. ఆర్టికల్ 21A 6 to 14 years పిల్లలకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఇస్తుంది. నెక్స్ట్ 17th జూన్ వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్, అంటే ఓకే ఎడారికీకరణ అదేవిధంగా కరువులను ఈ రెండింటిని ఎదుర్కోవాలి అని చెప్పే రోజు అనమాట. సో హర్ ల్యాండ్ హర్ రైట్స్, అంటే వారికి సంబంధించిన భూమి వారి హక్కులు అని థీమ్ ఇచ్చేలా 17th జూన్ అనేది ఉన్నది. నెక్స్ట్ 28th జూన్ వరల్డ్ రిఫ్యూజీ డే, ప్రపంచ ఓకే శరణార్థుల రోజు అని చెప్పి. సో శరణార్థులు కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఉక్రెయిన్ ఈ దేశం నుంచి ఎక్కువగా వస్తున్నారని చెప్పి ఈ రిపోర్ట్ కూడా ఉన్నది, రైట్. సో మరి థీమ్ వచ్చేసి హోప్ అవే ఫ్రమ్ హోమ్, అంటే ఇంటి నుంచి దూరంగానే ఒక అవకాశం ఉంది అని మీనింగ్ వచ్చేలా ఉంది. నెక్స్ట్ 21st జూన్ ఇంటర్నేషనల్ యోగా డే. సో ఓకే చాలా ఇంపార్టెంట్, మనకు థీమ్ వచ్చేసి యోగా ఫర్ వసుదైక కుటుంబానికి యోగా అనే థీమ్తో చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో జరిగిన యోగా ఉత్సవాలకు నేతృత్వం వహించినారు. సూరత్లో గిన్నిస్ రికార్డ్ కూడా క్రియేట్ అయింది మనకు ఈ యోగా రోజున, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 23rd జూన్ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే. సో ప్రజాసేవల రోజుగా ఐక్యరాజ్య సమితి ప్రజాసేవల రోజుగా 23rd జూన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ 24th జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ, అంటే ఓకే రాయభారంలో మహిళల పాత్రను ఓకే తెలియజేసే ఒక అంతర్జాతీయ రోజు అది. సో థీమ్ వచ్చేసి బ్రేకింగ్ బ్యారియర్స్ షేపింగ్ ద ఫ్యూచర్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే అడ్డంకులను పగలగొట్టడము అండ్ భవిష్యత్తుకు ఒక రూపు తీసుకురావడము అండ్ సుస్థిర అభివృద్ధికి మహిళల ఓకే రాయభారాన్ని పెంపొందించడము అన్న మీనింగ్ని ఇస్తుంది. నెక్స్ట్ 26th జూన్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో అక్రమ రవాణా అండ్ ఈ బ్రౌన్ షుగర్ లాంటి డ్రగ్స్ని ఓకే వాటి వ్యతిరేకంగా నిర్వహించే రోజు. సో థీమ్ వచ్చేసి పీపుల్ ఫస్ట్, అంటే ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రజలే మొదలు. సో స్టాప్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రివెన్షన్, అంటే ఇలాంటివన్నీ నిలిపివేసి ఓకే వీటిని నిరోధించే వ్యవస్థలను బలోపేతం చేయండి అన్న మీనింగ్ని మనకి ఇస్తుంది. నెక్స్ట్ 27th జూన్ వరల్డ్ MSME డే, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే సూక్ష్మ లఘు మధ్య తరహా పరిశ్రమల రోజు. సో ఫ్యూచర్ రెడీ MSME ఫర్ ఇండియా at rate 100 అని చెప్పి థీమ్ ఉన్నది. సో ఈ MSME ఓకే భారత జీడిపిలో కూడా వీటి షేర్ చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 29th జూన్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంక దినోత్సవం. PC మహలనోబిస్ గారి జయంతి ఆ రోజు. ఆయనను ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అంటారు. భారతదేశ గణాంక శాస్త్రానికి సంబంధించిన పితగా ఆయనని చెప్తారు. అండ్ ఓకే సో మరి అలైన్మెంట్ ఆఫ్ స్టేట్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ విత్ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఓకే జాతీయ అదేవిధంగా రాష్ట్ర సూచికలను ఒక ఇరుసుపైకి తీసుకురావడం అన్న మీనింగ్ని ఇస్తుంది. 30th జూన్ వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం, అంటే అంతర్జాతీయ పార్లమెంట్లకు సంబంధించిన రోజు. సో థీమ్ వచ్చేసి పార్లమెంట్స్ ఫర్ ద ప్లానెట్. సో అంటే ఈ
గ్రహానికి పార్లమెంట్ వ్యవస్థ అని చెప్పి. సో మనకు ఇంటర్నేషనల్ పార్లమెంట్ యూనియన్ స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసిన రోజునే మనకి ఈ రోజున ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ పార్లమెంట్ యూనియన్లో ఉన్న సభ్యులలో భారతదేశం నుంచి అపరాజిత సారంగి అని చెప్పి ఉన్నారు. వారు ఒరిస్సాలోని భువనేశ్వర్కు ప్రస్తుతం భువనేశ్వర్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఇవి మనకు జనవరి నుంచి జూన్ వరకు అన్ని డేస్ థీమ్స్ చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.